రేణుకుని ఆ రేణుకుని తెచ్చి ఇక నాకు రేణుకాదేవి ఆ రేణుకు నాకు తెలిసి అన్నాడు తన కుమారుడు నా భాగ్యమే భాగ్యం నా సంతోషమే సంతోషం మా అన్న కూతురుంటే నేను అడగను అడగనురా నాకేమన్నా కాచారం దొంగతనకు తెచ్చేదానిక ఒరే నాయన మీ అన్న కుమార్తె రేపాల రేణుకాదేవి తెచ్చి నాకు పెంచి ఏమన్నాడు తన కుమారుడు మాయవాడు జన్మకత్ని ఆలోచపడింది ఎన్నాళ్ళైందో మన కన్నవాడ పట్టం మనం పోయి ఇప్పుడు లేక కన్నవాడ పట్టం పోవాలి ఏ ప్రకారంగా పోవాలా నిప్పేసిపోవాలా కన్నవాడ పట్టం కొట్ట నిప్పేసిపోవాలి నిమ్మ చెట్టు నీడన కాల పీట వేసుకుని కీలికట్ట వేసుకున్నది హస్తకడియాలు బాంబూరు దండము ఆ కమ్మలో జిమికీలో కాలపావులు కమ్మల జిమికీలో కాలపావులు అన్ని ధరించుకున్నారు కొత్త చీరలు కట్టి అన్నవారి పట్ల ప్రయాణం అయిందయ్యా ఇది కోడాల ఇప్పుడు ప్రయాణం అయిందో మనం లేక లేకుండా పోతున్నాం కన్నవార పట్నం పోవాలి దేవెత్తుకొని పోవాలా ఎందుకా ఆనాడు జరగని పార్వతి ముందర కట్టినది వెనకల కట్టినది దోసుకొని ఆ పల్లికలో కూర్చొని సిగ్గులు మన వదిలిపెట్టి తమ కన్నవార పట్టణం వస్తున్నదయ్యా వస్తుంటే ఆ రోజు మాత్రం దండిగిరి రాజు
మరి సుబ్రహ్మణ్యం గారు అనగా ఆడొస్తుందే సవారి ఎవరో చూడమని ఆడి గిరిరాజు పక్కన మనుషులు మాట్లాడతారయ్యా కమ్మయ్య గురించి ఆనాడు పాలకొండపోసావే పాడబుట్టు మీ చెల్లెలు అన్నారట పక్కన మంత్రులు హరి చెల్లు పెట్టుకొని ఓ పాప అంటివే ఓ కాంతంటివే ఆ పాప మనకి నాలుగు గీడారు మన చెల్లు ఇంటికి వస్తున్నదో అమ్మా
కూర్చోను స్క్రీన్ ఇస్తాడు నాకు తెలుసు తెలియక ఆ సముద్రం తగదారు పోతుందో మొదలు ఎప్పుడు నాకు ఒక పండుగ నా పప్ప నా తేడు తిరునాళ్ళ మా పట్టణం వచ్చింది అమ్మా చెల్ల కట్టిన సేవ తక్కువ తొడిగేదాన్ని తక్కువ నాకు మోసము తక్కువ ధనము తక్కువ ధాన్యము తక్కువ ఎక్కేదాని కష్టాలు తక్కువ వేళదాని భూములు తక్కువ ఏ పనిప్పుడు మా నగరికి ఎందుకు వచ్చావే మా అమ్మ కదా చెప్పు నువ్వు చేసే మాత్రం నాకు తెలిసి ఉంటే అదో శుక్ల మాట రాని పశ్చిమావతి పట్టణ దాకా ఒకసారి వరహాలు పోసి ఆ వరహాలు నడిపిస్తుంటాను అమ్మ కదమ్మా ఏ పనిప్పుడు నాకు ఎదురుకొచ్చాలి చెప్పు చెప్పు అన్నయ్య నా భాగ్యమే చూడన్నా నీ దయచేత ఆ దేవుని కృప వల్ల నాకు ఏలాంటి ఒక అంశం తక్కవలేదు ఎక్కడ శరణు తన రవికులు ఎక్కడ నష్టాలు నాకు ఏళ్ళ రాజ్యములు భోగ భాగ్యములు ధనధాన్యము సంపదకరములు నాకు లక్షణంగా నాకు ఏలాంటి పదవలేదు నా మనసులో ఒక కోరిక ఎట్లా కోరిక ఏమి చెప్పు నీ కోపస్నేహం అట్లేం లేదమ్మా చెప్పమ్మా నీ కోపం రాదు కదా నాకేం కోపం రాదు మా అన్న నాకు ఇష్టం నా మనసులో కోరిక అంటే నేలకన్నా కొడుకు నీకేం కావాలా సుమంత మా చెల్లెలు వాయవలస కూడా మర్చిపోయింది ఎందుకంటే ఆ నాడు బుద్ధులుకొని మన పట్ట వచ్చింది లేదు కదా లేదు అమ్మా ఏమన్నావు నేనకన్నా కొడుకు నీకు ఏం కావాలా ఉద్యోగం నేను అడుగు కావాలమ్మా మరి నీవే కన్నా కుమార్తె అవును నాకు ఏం కావాలా ఉద్యోగమైన పాటలు కావాలన్నా కొడుకు నీకు అల్లుడు నీవే కన్నా కుమార్తె నాకు ముద్దుగా మేనకో దానికి ఏమమ్మా సందేహమా వాయవలస బాగుందా అనుకున్నదే పాప దోషాల కాదన్నా దేవి కుమార్తె జగన్మాత రేణుకా పరమేశ్వరి నాగ లోకాను పుట్టి నలుసార్లు పూజ కనుక నాగవారి బొమ్మ శ్రీబాల రేణుకాదేవి 6 మేడలు కట్టి 7వ మేడ పెంచుతున్నావు నీ కుమార్తె శ్రీబాల రేణుకాదేవిని ఆ రేణుకులు నా కుమారుడు మాయవాడి తమది మరి ముందుగానే కుమార్తెకి నా కుమారుడికి పట్టు
ఇట్లా ఇట్లా ఎందుకంటే ఇదో పానీ మన చెల్లెలే కదా ఎప్పుడు ఏ కారణం లేదు కదా లేక అక్కడ మన పట్టుకొచ్చాది దానమా దానివా మిద్దులా మేడలా ఇక్కడ పోలేస్తామరా ఇస్తాను మనుషులు చిన్న పాప బదులు చిన్న పాపంటే కోటెత్తు పాత్ర కలిగిన వారు ఆనాడు మీ ఇంట్లో గౌత మహారుషి కంగి గోవిని గుద్దురు కోసి ఉన్నాడు గోత పాతక మీద శిశువున్నది పట్టాడు సుమనగా మరుచులో గూడెల పచ్చులు గుడ్డు పెట్టే పచ్చులు రెక్కలు పచ్చులు రెక్కలు లేని పచ్చులు ఒక్కనాడు 70 కోట్ల పచ్చులని అటనే దానం చేస్తున్నాడు మీ ఇప్పుడు గౌత మహారుషి అమ్మా చెల్లలా అదే కాదమ్మా నచ్చిన పాతకులు 4 పెట్టెల పాతకములు పెనుగొని ఉన్నాయి దుద్దుల పాతకములు ఉన్నాయి అదే కాక ఆ కడపట్ల పాతకములు కదలాడుతున్నాయి అట్లా కదలాడుతున్నాయి మీరనక ఆ గంపుల వారి కోటు ఆ నాడు నాకు తెలుసు తెలియక ఆ గంపుల వారికి ఇచ్చాను నాకు తెలిసి నీకు ఎట్లా ఇవ్వచ్చు ఎట్లా తీసుకోవచ్చు మర్యాద వెళ్ళిపోతున్నావు నువ్వు గుట్టికి వచ్చా ఎత్తుకొని నాగి పెట్టమన్నాడు అన్నకి అన్నాడు తండ్రికి రాదు అయ్యో మన అన్న కోపంతో ఉండాలి అది ఎవరి మీద కోపమో మన మీద చూపిస్తున్నాడే మన అన్నగా దారి 10 మందిని కొట్టగలడు 10 మందికి బచ్చమేగలడు మన అన్న దానానికి తండ్రికి రాదు మా నాన్న దాని సమానం ఒరే పేరామంత్రి నాగబెట్టమన్నాడు ఇక్కడుంటే కొట్టారని చెప్పి ఇది మన కన్నవారి ఇల్లు తల్లి పుట్టినిల్లు ఎన్ని మాటలు వస్తేమి ఎన్ని మాటలు పోతేమి ఏడుకు పోతున్నామో అమ్మగారింటి కదా మీద ఆడకన్నా అయ్యో అయ్యో అమ్మగారు సాకు ఇది మన అమ్మగారి ఇల్లు ఎన్ని మాటలు వస్తేమి ఎన్ని మాటలు పోతే మన అన్న కోపం ఎట్లా ఉంటుందా ఈ ప్రయాణం కాకపోతే ఇంకొక ప్రయాణం కాకపోతే మరొక ప్రయాణం అని తెలగన్ని పార్వతి వచ్చిన ధర్మాలు చేసుకున్నాడు వారం చేసుకొని అట్లానే ముసలి నా పడ ఎంతలా ఉంటాడు చూడు చలి దూరుకుంది బా అమ్మ చలి దూరుకుంది బా కడుపులో
రాజ్యమే ప్రభు చక్రవర్తి ఆ, మన వంశాన్ని తీస్తామన్నాడా ఆ. ఇవ్వటం లేదన్నాడా మా అమ్మ కదా చూడాయన నాకు మా కన్నవాళ్ళ పంట మధ్యలో ఊరికే రాండ్రా ఇంకేనా నీతి గల బ్రాహ్మలు నువ్వు విచిత్రం. మా అన్న నీతి చెప్పినారు నాకు బుద్ధి గల బ్రాహ్మలు మా అన్నకు బుద్ధి చెప్పి రేపు లేదు ఎల్లుండి లేదు 7ో నాటికి నీకు మొత్తం ఏడో నాటిక పతాకరం పెట్టుకుంటే చూడమ్మా పెట్టుకున్నా కాని వారితో ఉంటే నేనా నువ్వేనమ్మా నీతోనా 10 మాసాల మోసి కని పెంచిన కొడుకు తిని బొంగతానంటారా అవును అసలు నేను ఏం పొందుతున్నా చెప్పు నువ్వు సన్న కూడా ఆయన లాగుండే లాగుండడా చూడమ్మా ఎందుకు మాట అంటే మీ కన్ను వాళ్ళ బట్టి వెళ్ళిపోయినాం అవును మీ అన్నదమ్ముడు నాకు మేనమావ లక్షరాజు మీ అన్నదమ్ముడు ఏమన్నాడయ్యా తొల మీద ముద్ర పెట్టుకొని మతి ముద్దులు మతికని అడిగి విసారించాడు అమ్మా చెల్లెలా మరి నీకు ఏమో కావాలి అడగమ్మా అడిగాడు మీ అన్నదమ్ముడు అడిగినాడు అన్నదమ్ముడు అడిగితే ఏమన్నావు లాస్ట్ లో ఇచ్చేది లేదు చిన్న పాపను అడిగితే చిన్న పాప మాటకు రాబాక ఎత్తుకొని నాని అన్న అడుంటే కొడతాడని చెప్పి బయటికి రా నన్ను ముందు పొమ్మంటావు మరి నా వెనకనే వస్తా గోడల సాటన మాటల సాటన నీ మనసాల వింటావు ఆటన్నా ముందు వస్తావు ఆడన్నంత మాట్లాడంటావు ఏంటమ్మా నీ ఎంటరా నాకు పిచ్చా మరి నీకు ఎక్కడొస్తుందయ్యా ఎనగా సత్తులు 3 ముచ్చట్లు 7 వివేకాంతమని ఎవరికి నువ్వు సత్తవా వాడు మహాయివాడు ముందు రూపంలో ఈశ్వరుడు మనసల్ల మరము నీళ్ళలో కనిపెట్టేవాడు చూడమ్మా ఒక మాట పెద్దవారు శాస్త్రము ఏమని 7 మాటలు పిల్ల పెద్దది మీద వాళ్ళు కాదు ఎర్రి వాళ్ళు కాదు 7 మాటలు 7 చోళ్ళు పాలు ఎర్రివాళ్ళు ఎర్రివాళ్ళు కాదు సాయంత్రమో భాగ్యమో ఇప్పుడు పోయింది ఒక ప్రయాణం ఈ ప్రయాణం వెళ్ళిపో ఎన్న తమ్ముడు అడుగు ఇస్తాడా తీసుకుంటా లేకపోతే లేదంటాడా ఇస్తే రెండిట్లో ఒక మాట ఆ మాట అన్నాడు వెళ్ళిపోమన్నాడు తమ కుమారుడు చూసారే తెలగన్ని పార్వతి పరమాత్మ కాడికి పోతే కొట్టంటాడు వెనకొస్తే పెండ్లమ్ము పెళ్ళి అంటున్నాడు పోరాడు కడుపు వీళ్ళిద్దరు సందులో రొంపులో స్తంభమైన మన ఈయన కన్నా నేరానికి మనం ఏ బాధ అన్నా పడి అన్న కూతురు తెచ్చి వీడికి పెళ్లి చేయాలి మన అని తెలగన్ని పార్వతి రెండో ప్రయాణములో తమ కన్న వారి పట్టం వస్తున్నదయ్యా కొడుకులు పుట్టినా పుట్టుకున్న ఒక దుఃఖము పుట్టి గిట్టి పెళ్లికొస్తే నా బతుకు నాకెందుకయ్యా ఈ జన్మము ఆడ జన్మమ కన్నా అడుగులో చుట్టుకోరా పుట్టి కొడతా సర్వేస్తారా అని తెలగండి పార్వతి కుడిగండి కన్నీరు కుమ్మ ద్వారా అబ్బో అని ఏడుస్తా నడిసి 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 నడిసి
బ్రహ్మాండంగా నడివి ఘోరమైన అడవిలో వస్తున్నారు ఏడుస్తా కన్నవార పట్నం మధ్యలో ఒక మాట మక్కవే తోసింది. అది ఎట్లా మన అన్న కోపంతో ఉండాలి. అవును. అన్న కోపంతో ఉంటే అన్న కాడికి ఎట్ట పోవాలా? ఒక మట్టు మర్యాద గుట్టుతో కోపుతో అన్న దగ్గరికి పోయి మట్టుగా మర్యాదగా గుట్టుతో గోపిముతో అన్న దగ్గరికి పోయి బంగార పైటకు ఇప్పి అన్న పాదాల మీద కట్టి చేతి 3 పట్టుకోవాలి. 3 అంటే 3 పట్టుకోవాలంటే కాళ్ళు చేతులు అన్న దగ్గరికి పోయి కాళ్ళు చేతుల గడ్డం ఈ 3 పట్టుకున్నాడు. కాళ్ళు పట్టుకుని దొప్పనతో అన్న మనసు కలిగి అమ్మ చెల్లెలా ఇంట పుట్టిన ఆడబిడ్డ ఆడవు కొడుకమ్మా, అది మంచిది కాదు, నీకెవరు నీకెవరికి ఇస్తానమ్మా అని మన అన్న అంటాళ్ళే. అది అమ్మగారి ఆశ ఆడవాళ్ళది. అన్నగారి అన్నదమ్ముడు ఎవరా ఒక మిరపడు పాకెత్తుకొని మిరపొడి కొట్టుకొని పోవాలా? పరవటారి వీధి రాజవారు రచ్చబండ కథలు కూసునే కెమిడి 5 పోయాక ఆది మార్గము తోడ కూసుంటే దవ మార్గము పరవటాల కెముళ్ళ ఉన్నాడు కూర్చొని దగ్గర సింహాసనం పైన ఇది రాజు పరిపాలన చేస్తున్నాడు. వచ్చేసింది సభలే కూర్చి వాళ్ళు మీరు ఆడుకోండి. పాదాలు చేర్చి పట్టుకొని నేను శోకాన్ని ఏడుస్తుందయ్యా. నేను కొట్టుండో కన్నానా నేను పావాకి కొడుకునే వాడు పుట్టిన రాజు బలవన్న నీతో నేను ఏమే చెప్పవచ్చునన్నా
మర్యాదగా పోతుంది కదమ్మా చెల్లెలా. కోడి చెట్ల నా కొడుకు ఊరగిరి రాజా ఒక చెట్టు గాను పంతమో ఉన్నదండ్రు కోటి చెట్టెల కుమారుడా ఊరమాయన్న అయ్యో ఒక చెట్టుగాను పంతం నువ్వు ఇవ్వకపోతేనో మా వంశానికి మారిచ్చేటి వారు నీ కలిగిన వారు ఆడబిడ్డ మా పేదవారికి పెట్టినో కానదివో రాదు నీ కుమార్తె వచ్చే కుడి పాదమానవుడు పెట్టినట్లయితే అను రాదు మా పంచన్ని పాపాలు అట్లా పాలెళ్ళి పోవనన్నా రాదు ఎవరో ఉన్నారండ్రు నీవు దండమైనా పాదాల పట్టుకొని కుడిగండి కన్నీరు గుమ్మ ద్వారమా ఎడమగండి కన్నీరు ఎలనై పారి అన్నయ్య లేక లేక కన్నాను లోకర్స్ కొడుకుని గుడ్డుండ కన్నాను గోవాకి కొడుకుని సగం పాయం పోయింది ఆ సరేగు నా సంతానం ఇచ్చాడు ఒక కొడుకు పెళ్లి వైకుంఠం అంటారు వాడు పుట్టిన రాష్ట్రం నీతోని ఏమి చెప్పాలా తాత నాడు పాతకములు 22 నాడు పాతకములు 22 40 ఏళ్ళ పాత్ర నా కుమారుడు పాల ఉంచి ఉత్తరాన ఉన్నది నలుగురు నందారము సోలుకు పది చీకట కోన అక్షరాల కోన నీ చీకట కోన దేశుల కోన అటువంటి కోనగా నా కొడుకు తపస్సుకు పాన కొంత ఉన్నది అది వన సన్యాసిగా
చూడన్నయ్యా మీ కలిగిన వారి ఆడబిడ మా పేదవారికి పెట్టిన కానది మీ కుమార్తె వచ్చి కుడి పాదం మా నగరులో పెడితే మా పంచని పాపాలన్నీ పారిల్లిపోతాయి. ముగుడికి శివాలక్ష్మి మల్లలా బంతి రేబాల రేణుకాదేవి ఇచ్చి నా కొడుకు పెళ్లి చేసి ఇంత సభలో తీసిన అన్నయ్యా అని మాత్రము జలగండి పార్వతి అన్న పాదాలు పట్టుకుని జడలేని శోకాన్ని వేక్షాది అన్నయ్యా చూడమ్మా నువ్వు ఎంత ఏడ్చినా ఎంత దుఃఖమైనా సరే ఆనాడు ఏం చెప్తాను మీ వంశానికి ఇచ్చేది లేదు అని చెప్తానే సారికి మళ్ళీ తిరిగి మా పట్టం మాదులు మేడం మీద టికెట్ అట్లా వేసి అట్లా వెళ్ళినట్టు వెళ్ళిపోయా ఉండి ఇంకా నీకు ఏమో మానవ రోసం ఏ పాసం వెళ్ళదా నువ్వు చావరా నా పట్టకరి మహోడు నువ్వు చావరా మా అన్నదమ్ముడు రా అప్పజిల్లా మా కన్నవారు పట్నం అన్న మాటకి తొయ్యమన్న మాటకి జలగనే పాడది ఈ తొయ్యి వెళ్ళిపోయి కిటికీ అట్లా వేసి దర్బాదులు వీడు దర్బాజు అన్నట్టు అన్నాడు దండిగిరి రాదు చూసాదే జలగన్ని పార్వతి అయ్యో దామోదర పరమేశ్వర కన్నవార పట్టణంత అవమానం మనకు పరావారు వచ్చి మన మెడ మీద కిటికీ అట్లా వేసి వెళ్ళనిట్టి దాకా ఉండొచ్చునా అంత అవమానం అని పుంజధర్మానికి వారు ముసుకేసుకొని అట్లానే శంకుల మఠం ఈ కథ ఇంతవరకు 5:30 దండం పెడుతున్నాయి. ఈ కథ సంతకాలు చెప్పుడే బాగానే ఉంటున్నా ఎవరు ఇచ్చేవాళ్ళు ఇచ్చేయండి